నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. రేపటి తరాల భవిష్యత్ కోసమే హైదరాబాద్లో పారిశ్రామిక భూములను బదలాయింపు షీల్డ్ పాలసీని తీసుకొచ్చామని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. షీల్డ్ అసెంబ్లీలో చర్చ జరిగింది. కొందరు కావాలని ఈ పాలసీపై విమర్శలు చేస్తున్నారని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వం పారదర్శకంగా ఆ పాలసీలను తీసుకొచ్చిందని, దీనిపై సభ్యులు రాజకీయం పక్కన పెట్టాలని కోరారు. అసలు షీల్డ్ పాలసీ ఎలా, ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఇదే అంశంపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా మిట్ట నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా కూడా జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మనతో పాటు బీజేపీ నుండి కూడా రాజునేత గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా నర్ర విజయ్ గారు కూడా పొలిటికల్ అనాలిసిస్ కూడా మనతో జాయిన్ అవుతారు. ఈ ఇద్దరు కూడా ముందుగా ఏదైతే విద్యాసాగర్ గారు నమస్తే. ఈరోజు అసెంబ్లీలో వాస్తవానికి చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల నేపథ్యంలోనే షీల్డ్కు సంబంధించి, అంటే షీల్డ్ భూములకు సంబంధించి వాస్తవానికి ఈరోజు ఎల్ఐటి మాధవరెడ్డి గారు కూడా మాట్లాడుతూ కూడా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ జీవో 27 చాలా వివాదాస్పదంగా మారింది. భాజపా శాసనసభ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోపించారు. షీల్డ్ పాలసీపై చర్చ చాలా సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. జీవో లీక్ కావడంపై ప్రభుత్వంలో ఆందోళన ఉంది. టౌన్షిప్ అపార్ట్మెంట్లు ఉండాలని జీవో 27లో ఉంది. అతి తక్కువ ధరలకు భూములు ఇచ్చారు. షీల్డ్ పాలసీ సంబంధించిన సబ్ కమిటీ నిర్ణయాలను బయటపెట్టలేదు. 22 పారిశ్రామిక వాడలను అన్యాక్రాంతం చేస్తున్నారు. పాలసీ దానికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా రైతులు సేకరించిన భూములే పోర్ట్ సిటీకి ఉపయోగిస్తున్నారు. ఈ భూములపై హైకోర్టు కూడా అఫిడవిట్ అడిగింది. ఈ పరిశ్రమలు మూసివేసేలా ప్రస్తుతం పాలసీ ఉంది. గత ప్రభుత్వం కూడా ఇచ్చిన జీవోలు రద్దు చేసే అధికారం ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఉన్నా కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను తప్పుబట్టి వాటిపై చర్య తీసుకోవాల్సి ఉండగా పరిశ్రమల భూములను మాత్రం రియల్ ఎస్టేట్ భూములుగా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏదైతే భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. అప్పుడు ఇచ్చినటువంటి 1964 జీవోలు ఇస్తే ఇప్పటి ప్రభుత్వం కాళేశానికి 3290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం మాత్రం 43342 జీవోలను దాచిపెట్టింది అని కూడా బీజేపీ దుయ్యబట్టింది. అండ్ నిజంగా గత ప్రభుత్వం నిజంగా ఇన్ని వేల జీవోలను ఎందుకు దాచిపెట్టవలసి వచ్చింది? ఇప్పుడు ఉన్నటువంటి ఆ పారిశ్రామిక వాడలు ఏదైతే మనం చూస్తున్నాం, అంటే ఎందుకైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ 22 పారిశ్రామిక వాడలను నిజంగా రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకురావాలి. గత నేపథ్యంలోనే ఎలాగైతే అలా ముందుకు వెళ్తుంది, దాన్ని చూసుకోవాలి. ఎందుకంటే అది రాబోయే తరాలకు నాంది పలుకుతుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే పొల్యూషన్ కావచ్చు, లేకుంటే పొల్యూషన్కి సంబంధించి కావచ్చు, గాలిలో తేమ కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ అవతలకే ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి ఇవన్నిటిని కూడా తరలించాలి. అక్కడ కూడా గవర్నమెంట్ భూములను చూపెడుతుంది అంటున్నారు. నిజంగా ఇది కాదు అనేది మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వం కూడా ఇన్ని జీవోలను దాచిపెట్టింది. అప్పుడు చేసిన ప్రభుత్వం తప్పిదాలను ఇప్పుడు ప్రభుత్వం దాన్ని అడగచ్చు, మార్చచ్చు, కానీ ఇలా చేయడం ఎందుకు అని అంటుంది. ఎలా చూడొచ్చండి మరి? విద్యాసాగర్ గారు ఉన్నారా లైన్లో? ఎస్ ఓకే. ఎస్ విజయ్ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు నేను అడిగిన పాలసీ మీకు వినబడ్డదా? మళ్ళీ అడగల? అంటే మొత్తం రాలేదు. ఎస్ ఏదైతే ఇప్పుడు తెలంగాణలో ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే గారు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దాన్ని సరిచేయచ్చు, లేదు అంటే అడగచ్చు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో మాత్రం సుమారుగా 3000 చిల్లర మాత్రమే ఆ జీవోలను పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం అయితే 43,000 జీవోలను దాచిపెట్టింది. ఇప్పటి ప్రభుత్వం కూడా దాచిపెట్టింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా అంటే జీవో బయటకు వచ్చిన నేపథ్యంలోనే
ఇవన్నీ కూడా 19,064 జీవోలు తీసింది ఇప్పటి వరకు ప్రభుత్వం. కానీ అందులో మాత్రం పబ్లిక్ డిమాండ్లో 3,290 జీవోలు మాత్రం పబ్లిక్ డిమాండ్లో పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం అయితే ఏకంగా 43,342 జీవోలను దాచిపెట్టింది. ఇది 22 పారిశ్రామిక వాడలను ఏకంగా రియల్ ఎస్టేట్ రంగానికి తీసుకొద్దామని ఈ ప్రభుత్వం చూస్తున్నది. ఇక్కడ మొత్తం మీద ఏదైతే రియల్ ఎస్టేట్ రంగానికి తప్ప ఇంక దేనికి సంబంధం లేకుండా చూస్తుంది. ఇదంతా కూడా డొల్లా కంపెనీలకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. ఇదంతా కూడా తూతు మంత్రంగానే దీని వెనకాల బతకడానికే కొందరు లీడర్లు ఇది కావాలని చేస్తున్నారు అన్నారు. కానీ ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీధర్ బాబు గారు ఖురాఖండిగా కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రాబోయే తరాలకు సంబంధించి మేము ప్లాన్ చేస్తున్నాం, కానీ దీంట్లో రాజకీయం చేస్తున్నారు తప్ప పారదర్శకంగా మాత్రం ఈ పాలసీని తీసుకువచ్చింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఒకవేళ ఈ ఏదైతే కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఓకే అంటేనే తప్ప మేము దాన్ని మారుస్తాం తప్ప లేకుంటే మార్చం అనేది శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. నిజంగా ఇది రాద్ధాంతమే చేస్తున్నారు అనేది అంటున్నారు. ఎలా చూడొచ్చు? చూడండి, హిల్ట్ పాలసీకి సంబంధించినది చిత్తశుద్ధి నిజంగానే కేవలం హైదరాబాదు పొల్యూషను ఇదంతా నియంత్రించడానికి, మంచి గాలి మంచి తాగునీరు ఇవ్వటానికే అనేది ప్రభుత్వ ఉద్దేశము నిజమే అయితే చిత్తశుద్ధి ఉంటే ముందు ఏం చేస్తారు? ఉన్నటువంటి ఏ 22 పారిశ్రామిక వాడలకు ఔటర్ రింగ్ రోడ్ అవతల ఒక మంచి ప్లేస్ని చూపించి మీరు ఇక్కడ పెట్టుకోవాలని చెప్పాలి. అది ఒక పద్ధతి, చిత్తశుద్ధి ఉంటే నమ్ముతారు. ఇప్పుడు 22 ప్లేస్లను ఇదేం చేసి హిల్ట్ పాలసీలో మీరు తీసేస్తున్నారు. మరి ఈ పరిశ్రమలన్నీ అక్కడ పెట్టుకోవడానికి స్థలం ఎక్కడ కేటాయించారు? స్థలమే లేదు కదా. స్థలం ఎక్కడ కేటాయించారో స్పష్టత పాలసీలో చెప్పలే కదా. ఫలానా పారిశ్రామిక వాడకి ఫలానా చోట రింగ్ రోడ్ అవతల ఏ ఊరో ఆ ఊరు పేరు చెప్పలేదు. ఫలానా పారిశ్రామిక వాడకు ఇక్కడ కేటాయించినాం. అసలు ఆడ కేటాయింపులే లేవు, ఆ భూమే లేదు. ఇదంతా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనేది 100% వాస్తవం. ఇక్కడ జరిగింది చిత్తశుద్ధి. ఇక్కడనే బేసిక్ లాజిక్ పాయింట్ ఇక్కడనే దొరికిపోయారు. ఎక్కడ నువ్వు ఆల్టర్నేటివ్ ఈ స్థలాలు ఎక్కడ చూపించలేదు. ఒకటి చూపించలేదంటే ఇక్కడ వీళ్ళ పరిశ్రమలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఈజీగా ఆంధ్రాకి వెళ్ళిపోండి, ఇక్కడ ఉపాధి అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, పక్క రాష్ట్ర చంద్రబాబు నాయుడు దగ్గరికి పోండి అని చెప్పడం ఇంటెన్షన్ అన్న అయి ఉండాలి. ఇంకొకటి ఏంటి, ఈ భూములు ఏ 22 పారిశ్రామిక వాడల్లో ఏ పారిశ్రామికవేత్త పేరుతోటి అయితే ఉన్నాయో ఆ భూములను వెనక నుంచి వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒప్పందాలు చేసుకొని రెడీగా ఉన్నారు. ఈ పాలసీ అసెంబ్లీలో ఫైనల్ అవ్వడం మొత్తం అన్ని వచ్చినాక నోటిఫికేషన్ వేసారు, కానీ వీళ్ళే ఆగిర్రు. ఇది మొత్తం పూర్తి స్థాయిలో ఈ చర్చ అంతా జరిగి ఒక కన్క్లూజన్ లాజికల్ అండ్ వెళ్ళాక మీరు అప్లై చేయొద్దు అని చెప్తే, ఈ గవర్నమెంట్కి సంబంధించిన పెద్దలు చెప్తే వాళ్ళు అప్లై చేసుకోకుండా ఆగారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిపోయింది ఆల్రెడీ. ఈ చెప్తున్న టోటల్ 9,000 ఎకరాలు ఈ రోడ్లు ఇవన్నీ తీసేస్తే 4,800 ఎకరాలు ఏదో ఉందని చెప్తున్నారుగా. ఈ అన్నిటికి సంబంధించినటువంటి దానికి సంబంధించి పూర్తిగా ఇన్సైడ్గా అగ్రిమెంట్స్ ఆయా ఎవరెవరైతే కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళకి అయిపోయి ఏం చేస్తున్నారు? ఇవి నువ్వు హై రైజ్ కట్టుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. ఇందులో ఇది యాక్చువల్గా ప్రభుత్వం నుంచి కొనుక్కున్న భూములే కావచ్చు. ఏ ఉద్దేశంతో కొనుక్కున్నారు? అప్పుడు 50 సంవత్సరాల క్రితం కావచ్చు, 60 సంవత్సరాల క్రితం కావచ్చు. కొనుక్కున్న ఇంటెన్షను అక్కడ పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పించడానికి, ఉద్యోగాలు కల్పించడానికి పెట్టినటువంటి మేజర్ ఇంటెన్షన్ అది అయినప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతాము అని మీరే తీసుకొచ్చినప్పుడు తిరిగి అది ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మీరు చెప్పిన రేటు ఇప్పుడు ఏదైనా మనం కాలువ తీస్తుంటాం, మనకు మనకు ల్యాండ్ కేటాయిస్తారు. విజయ్ గారు చెప్పండి. ఎస్, నిజంగానే వాస్తవానికి ఇదంతా కూడా అనధికృతం చేసుకోవడానికి నిజంగా ఇది ఒక అంటే తెర వెనుక ఒప్పందాలే జరిగాయంటారా? నిజంగానేనా జరిగినాయి అనే దానికి ఇవన్నీ బయట సీక్రెట్గా ఎవరైనా జీవో సీక్రెట్గా పెట్టిర్రు. ఇవన్నీ ఎందుకు పెట్టిర్రు? మరి ఎందుకు ఇవన్నీ వీళ్ళకి స్థలాలు ఎందుకు కేటాయించలేదు? మరి బయట
పారిశ్రామిక అభివృద్ధి పారిశ్రామికవేత్తలకే అంటే ప్లస్ నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది వేల కోట్ల ఆదాయం లక్షల కోట్ల ఆదాయం రావాలి అంటే క్యాబినెట్ సబ్ కమిటీ సూచించిన మేరకే ఈ నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు కదా. క్యాబినెట్ సబ్ కమిటీ సూచిస్తే ఇంట్లో వచ్చేది గవర్నమెంట్కు 4,000 కోట్లు 3,000 కోట్లు వస్తున్నాయండి. లేకపోతే ఎన్ని లక్షల కోట్ల విలువ భూములు ఇవి. వీళ్ళు అనుకున్నట్టే 4,500 4,800 4,800 ఎకరాలు వేలం పెడితే ఎకరం 170 కోట్లు పోతుంది కదా గచ్చిబౌలి దగ్గర. ఇక్కడ 150 కోట్లు పైన ఎన్ని లక్షల కోట్లు కావాలి, ఎన్ని వేల కోట్లు కావాలి. ప్రభుత్వమే తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. ఆ పని ఎందుకు చేయట్లేదు? ఎందుకు ప్రభుత్వం తీసుకోండి ఆ ఎస్ఆర్ఓ రేట్ ప్రకారమే మీరు ఏదైతే జీవోలో పెట్టిరో వాళ్ళకు 30% తీసుకొని ఇచ్చే ఎస్ఆర్ఓ రేట్ ప్రకారమే వాళ్ళకే ఈ డబ్బులు ఇచ్చేయండి. అలాగే డబ్బులు ఇచ్చేసి ఇంకో కాడ కంపెనీ పెట్టి ఇచ్చేసారనుకో అయ్యేపోద్ది కదా. నీకు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, పరిశ్రమలు నిలబడతాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిన దానికి ఇదే నిదర్శనం కదా. ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు కలిగినటువంటి భూములను బ్యాక్ డోర్ నుంచి ఎట్లా వీళ్ళు తీసుకున్నారు అనేదే చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశము. దీన్ని వదిలిపెట్టి హిల్ట్ ఏదో ఇక్కడ కాలుష్యం ఉంది, కాలుష్యానికి సంబంధించినటువంటి అన్నిటిని మేము తరలిస్తున్నాము అంటే చిత్తశుద్ధిగా కనిపించట్లేదు. ఇక్కడ మొత్తం ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిపోయింది. మీరు తలుసుకుంటే ఆ ల్యాండ్లను మీరే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ తీసుకోవచ్చు. మనం అనేక అసైన్ ల్యాండ్స్ ఇచ్చినటువంటి దాంట్లో కాలువల కోసం ప్రాజెక్టుల కోసం ఇంకో ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ఏ ప్రకారం చేస్తారో ఆ ప్రకారమే తీసేసుకోండి ల్యాండ్స్. ప్లస్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కొనుక్కున్నారు అనుకో, వాళ్ళు కొనుక్కొని ఇన్నాళ్ళు చేసిర్రు, వాళ్ళకు ఆ రేటే చెల్లించండి. ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి ఏ రేట్ అయితే పెడతారో విజయ్ గారు నాకు కూడా ఒక్కటైతే తెలియక అడుగుతాను. సో అది గవర్నమెంట్దా లేదంటే ప్రైవేట్దా? ఒక్కసారి లీజుకి ఇచ్చి సేల్ డీడ్ అయిపోయి పూర్తిగా అవగాహన మొత్తానికే మీదే అని పబ్లిక్లో మొత్తం మీదే అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకునే అర్హత ప్రభుత్వానికి ఉంటుందా? అది ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు. 100% ఉంటుందండి. ప్రభుత్వము రాజ్యాంగం ఎప్పుడైనా ఉన్నటువంటి ప్రజా అవసరాల కోసం ఏ భూమి అయినా ఇప్పుడు పట్టా భూములు సేకరించట్లేరా? పట్టా భూములు ప్రజా అవసరాల కోసం తీసుకోవట్లేరా? వాడి తరతరాలుగా పట్టాలు సాగు చేసుకుంటున్నటువంటిది ఏదైనా రోడ్డు అవసరాలు, కాలు అవసరాలు, ప్రాజెక్టు అవసరాలు ఉన్నట్టు అన్ని పైన పట్టా భూములే కదా. వీళ్ళు గవర్నమెంట్ దగ్గర కొనుక్కోవచ్చు. కొనుక్కున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వం కావాలంటే ప్రభుత్వమే తీసుకోవచ్చు. ఆ రేట్ కట్టించండి. భూసేకరణకు ఏ చట్టం అవలంబిస్తారో భూసేకరణకు ల్యాండ్ ఏ రేట్ అయితే ఇస్తారో ఆ రేటే ఇచ్చి తీసుకొని వేలం పెట్టండి. వేలంలో పెడితే లక్షల కోట్లు వస్తాయి. మళ్ళీ వీళ్ళకి పారిశ్రామికంగా ఇబ్బంది కలగొద్దంటే మీరు ఔటర్ రింగ్ రోడ్ అవతల కేటాయించిరా తరలిస్తాం. ఉత్తర నోటి మాట కన్నారు తప్ప ఏదైనా ఫలానా చోట ఫలానా ప్యాకేజీ ఫలానా ల్యాండ్ బ్యాంక్ ఉంది ఫలానా చోట మీరు వెళ్ళండి అని ఎక్కడైనా చెప్పారా? అది చెప్పలేదు. ఉత్త గాలికి వదిలేసి మీరు వెళ్ళిపోండి మీ ఇష్టం అంటే వెళ్ళిపోండి అంటే వీళ్ళు ఇన్సైడ్గా గత 6-7 నెలల నుంచి వచ్చిన కారు నుంచి ఇదే పని వెనకంగా 22 పారిశ్రామిక వేడాలలో ఈ పారిశ్రామికవేత్త ఉన్నాడు. ఆయన కాడికి పోను వీళ్ళ మనసులు దీన్ని మేము ఇవన్నీ డెవలప్మెంట్ మేమే చూసుకుంటాం, డెవలప్మెంట్ ఛార్జీలు అన్నీ మేమే చూసుకుంటాం. ఇందులో ఏమవుతుందంటే వీళ్ళు పారిశ్రామికవేత్తలు అప్లై చేసుకుంటారు, అయిపోతుంది. డెవలప్మెంట్ అయిన తర్వాత వీళ్ళే 20% 30% ఆ పారిశ్రామికవేత్తలకు ఇచ్చేటట్టు జరిగినటువంటి ఒప్పందాలు ఇవన్నీ లోపటంగా. ఎవరెవరైతే వీళ్ళ బిల్డర్లు ఉన్నారు, ఇలా ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు సంబంధించినటువంటి అన్నదమ్ములే ఇదంతా చేస్తున్నది అంతా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి బ్యాచ్ ఇదంతా చేస్తుంది. ఓపెన్ తెలిసినటువంటి అంశం ఇది. ప్రభుత్వం ఇదేంది ఒకటి ఇది రాజకీయంగా ఫండ్ ఈ ఇల్టు భూములతోటి కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి. నెక్స్ట్ ఎలక్షన్ల కోసం ఉపయోగించుకోవాలి. ప్లస్ రాజకీయంగా ఇతర ఉన్నటువంటి పార్టీ హైకమాండ్ను ఈ 3 ఏళ్ల పాటు చూసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీని చూసుకోవాలి. ఈ టార్గెట్ తోటి ఈ హిల్టు పాలసీ తీసుకొచ్చారు. 170 కోట్లకు ఎకరం పోతున్న భూములను ఉత్తగా ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడుతూ ఒకవేళ గనక వారికి ఓకే అనిపిస్తేనే తప్ప లేకుంటే మాత్రం చెయ్యలేము, వారికి ఓకే అని అంటేనే తప్ప మేము అది మార్చగలుగుతాం తప్ప లేకుంటే మార్చలేము, కన్వర్ట్ చేయగలుగుతాం అని అంటున్నారు.
నిజంగా ఓకే వాళ్ళు అంటారు. ఇప్పుడు ఒప్పుకోకుంటే ఇది అంతేంది ఇన్సైడ్ వెనకంగా జరిగింది. మీరు వీళ్ళు ఏం ఇప్పుడు అమ్మలేదనుకో, ఓకే అనలేదనుకో, వీడు ఎక్కడ ఆయనకి ఏడ స్థలం రాదు, బయట ఇది ఆడు నెగలేడు, ఆ ఫ్యాక్టరీ నడవదు, మొత్తం ఇన్సైడ్ ఇవన్నీ జరిగిపోతుంది. అందుకే అందరూ ఓకే అనేసిరు ముందే. ముందే ఇన్సైడ్గానే అగ్రిమెంట్సే అయిపోయినాయి. రైట్. ఈ ఓన్లీ అసెంబ్లీలో చర్చ కోసం ఆగిర్రు. మన నోటిఫికేషన్ వేస్తే కూడా ఒక్క అప్లికేషన్ కూడా రాలే చెప్తారు. ఒక్కటి కూడా రాలేదండి, ఇప్పటికి కూడా రాలే ఒక్క అప్లికేషన్. మన డేట్ వేసిర్రు, ఎవరైనా మరి అప్లై అప్లికేషన్ చేసుకుంటే అప్లికేషన్ కూడా రానప్పుడు ఎవరేం చేయలేరు కదా, ఇక కావాలన్నట్టే కదా. కాలేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ అసెంబ్లీ చర్చ అయిపోయి ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో అసెంబ్లీ ఉంది, విపక్షాలు ఏమేమి ఉంటాయో అనే దాంతో ఆగినటువంటి ఈ అసెంబ్లీ అయిపోయినాక మళ్ళీ వస్తుంది. ఇక అందరూ ఒక్కొక్కటి లైన్ పెడతారు చూడండి, చిన్నగా ఎట్లా అయిపోతుందో ఈ ల్యాండ్కి సంబంధించి. మనం కల్లారా చూస్తాం ఈ 3 ఏళ్లలో ఈ రైట్. 22 పారిశ్రామిక వాడలలో డెవలప్ అయినటువంటి తీసుకున్న సంస్థలేంది, డెవలప్ చేసిన సంస్థలు ఎవరు, అందులో ఏంది అనేది కూడా ఇవన్నీ చూస్తారు. ఆ బిల్డింగ్ ఎవరిది లేచినాయి, ఇవన్నీ కళ్ళారా చూస్తాం. ఆ అనుభవం కూడా మనకు అవుతుంది. రైట్. ఓకే. రాజునేత గారు, రాజునేత గారు, సార్ సార్ ఈరోజు అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి లేవనెత్తిన అంశం మీకు తెలిసిన విషయమే. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద జీవోలను దాచిపెడుతున్నారు. వాళ్ళు వేల జీవోలు, వీళ్ళు మాత్రం వే అంటే తక్కువ అంటే అంత పెద్దగా కాకుండా అదేమో 43,000 జీవోలు, వీళ్ళు కావాలంటే వీళ్ళు కొన్ని వేల జీవోలే, పెద్దగా గీయడం కాదు. ఎందుకని జీవోలు దాచిపెట్టడం, ఎందుకని అది పబ్లిక్ డొమైన్లో తక్కువ పెట్టి చూపెట్టడం, ఎందుకని ఈ జీవోలు దాచిపెట్టి పబ్లిక్ను మోసం చేయడం, ఎందుకని ఈ జీవోలు దాచిపెట్టి మీరు ఇలా చేయడం అనేది లేవనెత్తుతున్న అంశం. నిజంగానే ఈ జీవోలు దాచిపెట్టి ఇదంతా కూడా ఇప్పుడు నర విజయ్ గారు మాట్లాడినట్టు ఇదంతా కూడా ఒక తూతు మంత్రంగానే, అంటే మొత్తం మీద తెర వెనుకనే నడుస్తుంది అని అనుకోవచ్చా నిజంగానే? ఎందుకనంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ అనేది గత దగ్గర 3 నెలల నుంచి కూడా ప్రభుత్వం మొత్తుకుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీ అనేది విస్తరించకపోతే గాలి ధూళి లాంటివి ఉండదు, ఇదంతా క్లీన్ సిటీగా ఉండాలి. ఎందుకంటే ఆక్సిజన్ బారిన పడకూడదు, ఎవరు కూడా ఆక్సిజన్ దొరకలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ పొల్యూషన్ కావచ్చు, లేదంటే ఇలాంటివి ఉండకూడదనే ఈ పారిశ్రామిక వాడలను బయటికి వెళ్ళగొడుతున్నాం, అక్కడ వాళ్ళకి స్వచ్ఛమైన భూమి ఇస్తున్నాం, కేటాయిస్తున్నాం. దీన్ని అవసరమైతే వాళ్ళ ఇష్టం అయితే ఏదైనా చేసుకోవచ్చు. సో ఇంత కట్టి ఎస్ఆర్ఓ ప్రకారం ఇంత కట్టి అని చెప్తున్నారు. నిజంగా ఇదంతా కూడా గవర్నమెంట్ కావాలని చేస్తుందా, ఎలా చూడొచ్చు? ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా అందరికీ ఈరోజు హిల్ టు పాలసీ మీద అసెంబ్లీలో జరిగినటువంటి చర్చను మొత్తం కూడా గమనిస్తే నిజంగా ఒక పక్కనేమో పరిశ్రమలను తరలిస్తున్నాము, వాయు కాలుష్యం ఇక్కడ నుంచి పోవాలని ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది. ఇంకొక పక్కనేమో ఇందాక అన్నగారు మాట్లాడినట్టు వాళ్ళకు ఆల్టర్నేటివ్ ప్లేసెస్ ఎక్కడ కూడా చూపించలేదు. ఇప్పుడు పరిశ్రమలను ఇక్కడ నుంచి తరలిస్తున్నాం అంటే ఓఆర్ఆర్ అవతల ఎక్కడ పెట్టబోతున్నాము, వాళ్ళకి ఏమేం ప్లేస్ ఇస్తున్నాం అనేది అది చెప్పలేదు. అది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయినట్టు. అయితే ఈరోజు జియో నెంబర్ 27 ప్రకారం హిల్ టు పాలసీ ఏదైతే తీసుకొచ్చారో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మర్ పాలసీ అని చెప్పేసి, ఈ జియో నెంబర్ 27ను ఫస్ట్ వీళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఫస్ట్ పెట్టకుండా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. మీరు ఇందాక చెప్పినట్టు నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 19,064 జీవోలు వస్తే అందులో 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్ లో పెట్టిరు. మిగతా అన్ని కూడా ఎందుకు మరి దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారో తెలియదు. గత ప్రభుత్వంలో కూడా దాదాపు 43,342 జీవోలు కనపడకుండా చేసిరు. అంటే దీంట్లో అర్థం ఏంది, పబ్లిక్ డొమైన్ లో పెడితే దాంట్లో ఏది మంచిది ఏది చెడు అనేది ప్రజలకు తెలుస్తుంది, రాజకీయ పార్టీలకు తెలుస్తుంది. దీనివల్ల నిజంగా ప్రభుత్వానికి ప్రజలకు మంచిదా చెడ్డదా అనేది విషయం తెలుస్తుంది. కానీ అట్లా హైడ్ చేయడానికి ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో దాని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏందో తెలియదు. అయితే ఈరోజు 22 పారిశ్రామిక వాడలు ఏదైతే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి 22 రకాలైనటువంటి పారిశ్రామిక వాడలను మొత్తం 9,300 ఎకరాలు, దాదాపుగా 9,300 ఎకరాలను ఈరోజు హిల్ టు పాలసీ కింద తీసుకొస్తా ఉన్నారు. ఇందులో ఆల్రెడీ 4,740 ఎకరాలను చదును చేసినంగా అది అంటే ఆల్రెడీ ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. దాంట్లో ఇక అపార్ట్మెంట్లు కట్టొచ్చు, హోటళ్లు కట్టొచ్చు, పార్కులు కట్టొచ్చు, హాస్పిటల్ కట్టొచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కట్టొచ్చు అని అనేక రకాలుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. నేను ఏమంటున్నా అంటే ఈరోజు సరే
గతంలో మీరు చూసిర్రు హైకోర్టులో పిల్ దాఖలు చేసిర్రు. ఎవరు మన ప్రజాశాంతి పార్టీకి సంబంధించినటువంటి కేఏ పాల్ గారు, తర్వాత ప్రొఫెసర్ పురుషోత్తం గారు ఇదే విషయం మీద హైకోర్టులో పిల్ దాఖలు చేస్తే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు వాదనలు వినిపిస్తూ ఏమన్నారు అంటే, గతంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎంసీ మెహతా కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారం ఏందయ్యానంటే నివాస ప్రాంతాలలో పారిశ్రామిక వాడలు ఉండకూడదు. ఉంటే ఏంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనారోగ్యం సమస్యలు వస్తాయి, లేదంటే వాతావరణం కాలుష్యం అవుతుంది, లేదంటే నీటి కాలుష్యం అవుతుంది అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ గతంలో ఏదైతే 2013లో ఇచ్చిన జీవో నెంబర్ 20 ప్రకారం అప్పుడు వాస్తవమే మేము పరిశ్రమలు పెట్టుకోవడానికి మేము ప్లేసులు ఇచ్చినాం. కానీ ఇప్పుడు రద్దీ పెరగడం కారణంగా కోటికి పైగా ఉన్నటువంటి జనాభా హైదరాబాద్ మహానగరంలో ఆ పరిశ్రమల చుట్టూ నివాస ప్రాంతాలు అయినాయి. కాబట్టి ఇప్పుడు మేము వాటిని తరలించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇది ఎంత మాత్రము సబబు అనిపిస్తలేదు. ఎందుకంటే దీంట్లో భూదందా ఉందేమో. గతంలో మియాపూర్ కుంభకోణం సందర్భంగా ఏదైతే 900 ఎకరాల పైచిలకు అక్కడ మియాపూర్ లో కుంభకోణం భూదందా జరిగిందో, అట్లనే ఇక్కడ 1000 ఎకరాలు మళ్ళీ ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుందా అనేది చాలా అనుమానంగా ఉన్నటువంటిది. ఒక పక్కనేమో మీరు ఇవన్నీ కూడా తరలిచ్చి ఓఆర్ఆర్ అవతల పెడతామంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 9300 ఎకరాలలో దాదాపు 5 లక్షల కోట్ల వాల్యూ అవుతుంది. ఇది మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసినా, లేకపోతే సబ్ రిజిస్టర్ ఆస్తుల ప్రకారం చూసినా. కానీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే చాలా తక్కువ రేటుకు మరి ఎవరికి కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అర్థం కాలేదు. మాట్లాడితే ప్రతిపక్షాలు దీని మీద కావాలని రాజకీయం చేస్తున్నారు, కావాలని మా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు అంటున్నారు. మరి మీరు జీవో నెంబర్ 27లో ఏముందో బయట సరిగ్గా పెట్టనప్పుడు ప్రజల తరపున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటది కదా. ఈరోజు మా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా క్లియర్ గా మాట్లాడిండు. ఇదంతా ఇవి పరిశ్రమలను మొత్తం మూసివేసేటువంటి పాలసీగా హిల్ట్ పాలసీ కనబడుతుంది, లేకపోతే ఇది అంతా కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతున్నటువంటి పాలసీగా కనబడుతుంది. భూదందాకు తెరలేపిర్రు. ఆ భూములన్నీ కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములను కొద్ది మందికి కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. 22 పారిశ్రామిక వాడలు మొత్తం కూడా కనపడకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తూ, గతంలో ఈ విషయం మీద హిల్ట్ పాలసీకి సంబంధించినటువంటి విషయం మీద నిపుణులతో ఒక సబ్ కమిటీ వేసిరు. ఆ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును కూడా ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. ఏం చెప్పింది ఆ సబ్ కమిటీ అనేది, మరి ఎందుకు వేసినట్టు సబ్ కమిటీ? ఇంకొకటి, హైకోర్టు కూడా గతంలో ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో అయా మీరు పూర్తి వివరాలతోని కౌంటర్ ని దాఖలు చేయండి, అఫిడవిట్ ని దాఖలు చేయాలని చెప్పింది. ఎందుకు మరి ఇప్పటి వరకు వీళ్ళు హిల్ట్ పాలసీ మీద కౌంటర్ దాఖలు చేయలేదు? అఫిడవిట్ ఎందుకు ఇవ్వలేదు? ఎవరెవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది దానివల్ల అనేది? ఎందుకంటే చిన్న విషయం కాదు కదా ఇది. హైదరాబాద్ మహానగరంలో ఇందాక అన్నగారు చెప్పినట్టు ఒక్కొక్క ఎకరా మొన్ననే చూసినాం, కోకాపేటలో దాదాపుగా 170, 180, 150 కోట్లకు ఎకరా పోతున్నటువంటి క్రమంలో 9300 ఎకరాలంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ, లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తుంది? సో ఇవన్నీ విషయాలు ఉన్నాయి. ప్రభుత్వం వాదననేమో ఇంకొక విచిత్రంగా, అంటే సరే ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయంలో హాస్పిటల్ కట్టినా, స్కూళ్ళు కట్టినా, లేదంటే ఇండస్ట్రియల్ పార్కులు కట్టినా, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏవి చేసినా కానీ ఎవరు వద్దనరు, మేము కూడా దాన్ని సమర్థిస్తాం. కానీ వీటి పేరుతోని పరిశ్రమలను తరలించాలనేటువంటి పేరుతోని ఈరోజు అక్కడ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కమర్షియల్ అపార్ట్మెంట్లు కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి వ్యక్తులకు ఆ భూములన్నీ ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్, 10 స్టార్ హోటల్స్ కట్టుకునేటువంటి వాళ్లకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతా కూడా మొత్తం 9300 ఎకరాలను మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చేసి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లను కట్టి
కోట్ల రూపాయలకు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ అసలైనటువంటి సమస్య. దీని మీద అర్థవంతంగా ఈరోజు చర్చ జరగాలి. ఈరోజు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఇది అందరి కోసం తెచ్చినటువంటి పాలసీ, ఎవరికి నష్టం జరుగుతలేదు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని మేము అమలు చేస్తున్నాం అని ఏవేవో విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేసిరు. కానీ వీటి వెనకాల జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా చాలా వేరే జరుగుతుంది. మేము గతంలో మా శాసన సభ్యులు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా సీరియస్ గా దీని మీద మేము ఒక ప్రజెంటేషన్ తయారు చేసుకొని పోయి గవర్నర్ గారిని కూడా కలిసి దీని మీద వివరణ ఇవ్వడం జరిగింది. ప్రజలకు నష్టం వాటిల్లితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ హిల్ట్ పాలసీ మీద ఖచ్చితంగా పోరాటం చేస్తుందని గతంలోనే చెప్పినాము. ఇందిరా పార్క్ దగ్గర హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా మేము ఒక రోజు 24 hours దీక్ష కూడా మేము గత నెల 7వ తారీఖున పెట్టడం కూడా జరిగింది. సో ఇట్లా ఈ అన్ని ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ కోసం, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు కట్టడం కోసం, కమర్షియల్ ఆఫీసెస్ కోసము, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు హోటల్స్ కట్టుకుంటామంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించేది లేదు. ఇండస్ట్రీస్ అన్ని మూతపడితే ఉపాధి కోసం ఇప్పుడు ఏదైతే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు, ఇప్పుడు అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా నిరుద్యోగులయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకు? మీరు అక్కడి నుంచి పరిశ్రమలను తరలిస్తే ఎక్కడ పెడతారో చెప్పడం లేదు, వాళ్ళకు జాగాలు ఇచ్చిర్రా చెప్తలేరు. అక్కడ మీరు ఇక్కడ మౌలిక సదుపాయాలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము ఇక్కడ కల్పిస్తామని చెప్తారు. మరి ఇక్కడ నుంచి పరిశ్రమలు తరలిపోతే ఎక్కడికి పోవాలి వాళ్ళు? అందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి ఏంది? సో ఇవన్నీ కూడా చాలా లోతుగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదో తూతు మంత్రంగా చేసేస్తాము, మొత్తం 9,300 ఎకరాల్లో మార్పును తీసుకొస్తాము అని చెప్పడం కాదు. సరే, కొన్ని విషయాల్లో మీరు చెప్పిర్రు, ఢిల్లీలో పొగమంచు కారణంగానో, వాయు కాలుష్యం కారణంగానో అక్కడ నివసించేటువంటి నివాసాల సంఖ్య తగ్గిపోతుంది. ఆ గాలిలో గాలి కాలుష్యం కారణంగా జబ్బులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. మరో ఢిల్లీ, హైదరాబాదు కాకుండా ఉండడం కోసమే మేము హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాము అని మీరు చెప్తున్నారు. ఒక పక్క వాస్తవం కావచ్చు గాక, కానీ మీరు హిల్ట్ పాలసీని అమలు చేసేటువంటి క్రమంలో మీరు చేస్తున్నటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ దందా కానీ, దీని మీద కూడా మీరు జవాబుదారీగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. లేకపోతే అందులో పనిచేసేటువంటి వేలాది మందికి ఉపాధి కోల్పోయిన వారైతారు, యజమానులకు తీరని నష్టం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్. జోజిరెడ్డి గారు జోజిరెడ్డి గారు ఒక దిక్కు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి హిల్డ్ పాలసీ దాని గురించి. మొత్తం మీద ఇదంతా కూడా 5 లక్షల కోట్ల స్కామ్. ఇదంతా కూడా 4,000 3,000 కోట్లే, 1,000 కోట్లే గవర్నమెంట్కి ఆదాయం కలుగుతుందని. కానీ మంత్రి శ్రీధర్ బాబు మాత్రం చెప్తున్నారు, రేపటి తరాల భవిష్యత్తు కోసమే హిల్డ్ పాలసీని తీసుకొస్తున్నాము. ఆ హిల్డ్ పాలసీని ఈ సందర్భంగా హిల్డ్ పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూస్తున్నారు తప్ప దీనిపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తాం. హిల్డ్ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మారుతుంది. వారం లోపల ప్రాంతంలో కాలుష్యం లేకుండా చేసేందుకే సీఎం ప్రయత్నిస్తున్నారు. నగరం పరిసరాల ఓఆర్ఆర్ అవతల వైపే ఇవన్నిటి కూడా తరలిస్తున్నాం. ఏదైనా మొత్తం మీద గత ప్రభుత్వం తెస్తున్నట్టు జీవో ప్రకారం అయితే పారిశ్రామికవేత్తలకు సంబంధించి ప్రభుత్వ భూములు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా పారిశ్రామిక భూములను ప్రభుత్వ భూములు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. జీవో MS-19కు సంబంధించి లీజు భూములపై ప్రభుత్వానికి సర్వాధికారులు ఉంటాయని గత ప్రభుత్వం జీవో తెచ్చింది. స్వచ్ఛందంగా ముందుకు వస్తే తప్ప దాన్ని మనం ఏమి చేయలేము. ఈ నేపథ్యంలోనే కాలుష్యం నుంచి రక్షించాలనే మా లక్ష్యం ప్రభుత్వం తీసుకుంది. నిర్ణయం హేతుబద్ధం, శాస్త్రీయంగా ఉండాలనేది చూస్తున్నాం తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా వివరిస్తున్నారు. కానీ ఇదంతా కూడా మొత్తం మీద 5 లక్షల కోట్ల వ్యయంతో కూడుకున్నది. ఎంత కూడా ఏదైతే అన్నదమ్ములనో సంథింగ్ వేరే వాళ్ళనో ఇలా వాళ్ళు ఆల్రెడీ తూతు మంత్రంగా గత వెనుక నుంచి మాట్లాడుకున్నారు, ఇప్పుడు మాత్రం చేస్తున్నారని చెప్పేసి దాని వెనుక విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా
జీవో తీసి ఆ జీవోని ఎందుకు దాచిపెట్టవలసి వస్తుంది? అది పబ్లిక్ డిమాండ్లో పెట్టచ్చు కదా, ప్రజలకు సంబంధించింది కదా, గవర్నమెంటే ప్రజలది కదా. అలాంటప్పుడు ఎందుకని గత ప్రభుత్వం 43,000 చిల్లర పైచీలకు దాచిపెడితే ఈ ప్రభుత్వం ఎందుకు 19,000 జీవోలను దాచిపెట్టింది? అందులో 3,000 చిల్లర జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టిందంటారు. నిజంగానే ఎలా చూడొచ్చు అంటే వాస్తవానికి ఎవరు వచ్చినా కానీ డబ్బులు తింటాం చేస్తామనేనా, లేకుంటే స్వచ్ఛందంగా ఈరోజు శ్రీధర్ బాబు గారు చెప్పింది నిజంగా మరో కాలుష్యరహిత నగరంగా మారద్దు ఇది కావాలని, ఎందుకంటే చూద్దాం, ఎందుకంటే రింగ్ రోడ్డు లోపల ఉందంతా సిటీని మనం పూర్వంగా మంచిగా తీర్చిదిద్దాలి, అందుకే వాళ్ళు ఓకే అంటేనే తప్ప లేకుంటే లేదు అనేది శ్రీధర్ బాబు గారు చెప్తున్నమాట. ఎలా చూడొచ్చండి మరి నిజంగానే? ప్యానెల్లో ఉన్న వారికి అదేవిధంగా స్వతంత్ర టీవీ చూస్తున్న వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే హిల్ట్ పాలసీ అని చెప్తున్నారో, మొదటిగా నేను హిల్ట్ పాలసీ కంటే ముందు గత ప్రభుత్వం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి ఏదైతే తెలంగాణను తెచ్చుకున్నామో, ఈ తెలంగాణను తెచ్చుకున్నప్పుడు మీరు సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేసి 43,000 జీవోలను దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో వాళ్ళ ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపై ఉన్నది. ప్రమాణం చేస్తున్నారు రాజ్యాంగపరంగా సీక్రెట్ మాత్రమే బయట పెట్టాం, పబ్లిక్ ఇష్యూస్ మొత్తం కూడా పబ్లిక్ తెలిసే విధంగా జీవోలు కానీ ఏది కానీ బయట పెడతామంటున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలోనే బ్రదర్ చెప్పినట్టుగా దాదాపు 11-12,000 జీవోలని దాచిపెట్టుకొని ఉంటున్నారు. అసలు ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పడ్డదా, నాయకుల కోసం ప్రభుత్వం ఏర్పడ్డదా? ప్రజలకి తెలియకుండా ఎందుకు దాచిపెట్టి, మీరు ఎప్పుడైతే దాచిపెడుతున్నారో దాంట్లో సంథింగ్ ఉంది అనేది తెలుస్తున్నది. ప్రజల్లో అనుమానాలు రేకెత్తే పనులు మీరు ఎందుకు చేయాల్సిన అవసరం ఏమున్నది? పోతే ఈ 9,000 ఎకరాల ఇష్యూలోకి వచ్చినప్పుడు వాస్తవంగా ఏ ప్రభుత్వం అయినా కూడా ఇంతకుముందు దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈ పరిశ్రమలన్నింటినీ దూరం జరపాలి, ఎందుకంటే దూరం పంపించాలి, ఎందుకంటే కాలుష్యం పెరిగిపోతుంది అని చెప్పేసి అప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకంటే ముందుగా నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఈ భూములు అనేది అప్పుడు కూడా 99 సంవత్సరాలకు లీజ్కి ఇచ్చిన ల్యాండ్స్ అని. అప్పుడు పారిశ్రామిక అది అప్పుడు ఏంటంటే సిటీకి ఇది అప్పుడు దూరమే, బాలనగర్ ఏరియా కానీ ఇదంతా కూడా సిటీ ఎక్కడో ఉన్నదానికి సికింద్రాబాద్ కంటే ముందు పెట్టిన ఇండస్ట్రీస్ ఏరియా ఇదంతా. కానీ ఇప్పుడు జనాభా పెరిగిపోయింది. ఆ రోజున ఒక 2 కోట్ల జనాభా ఉంటే ఇవాళ వచ్చేసి 4 కోట్ల కిల్లర్ జనాభా అయిపోయింది. అందులో 1,72 కోట్ల జనాలు హైదరాబాద్ చుట్టే అయిపోయింది మొత్తం. అంటే జనాలు పెరిగిపోతున్నారు కాబట్టి జనాలకి ఆరోగ్య రీత్యా పొల్యూషన్ కంట్రోల్ చేయాలి అని అంటే ఇండస్ట్రీస్ దూరం తరలించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి, ఏ ఇండస్ట్రీకి ఎంత అవసరం ఫస్ట్ ఒక పాలసీలో ఒక ఇండస్ట్రీకి జోజిరెడ్డి పోయి అడగంగానే ఒక ఇండస్ట్రీ పెడతామని చెప్పేసి అనగానే ఆ ఇండస్ట్రీ ఏంటి, దానివల్ల ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయి, దానివల్ల ప్రొడక్షన్ ఏమొస్తుంది, దానివల్ల ట్యాక్స్లు ఏమొస్తున్నాయి, ఇవన్నీ ఆలోచించకుండా 100 ఎకరాలు 50 ఎకరాలు 200 ఎకరాలు 300 ఎకరాలు వాళ్ళకి ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకొని వాళ్ళకి ఇష్టం ఉన్న రీతిగా ఇవాళ అలాట్మెంట్స్ జరుగుతున్నాయి. దాని తర్వాత పరిశ్రమగా వడలు పెట్టాలంటే అన్ని సబ్సిడీస్ వాళ్ళకే వర్తిస్తాయి, రాయితీలు అన్ని, ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ ఇవన్నీ కూడా వర్తింపజేస్తున్నారు. కానీ ఈ రోజు ఈ 9,000 ఎకరాలు ఎప్పుడైతే స్వాధీనం చేసుకోవాలనుకుంటుందో గవర్నమెంట్, ఇప్పుడు RRR రోడ్ వస్తున్నది, ఆ రోడ్డు పక్కన చాలా గుట్టలు ఉన్న ఏరియాలు ఉన్నాయి, పనికిరాని అంటే వ్యవసాయ రంగానికి పనికిరాని భూములు చాలా ఉన్నాయి. అక్కడికి వీళ్ళని తరలించి వీళ్ళకి ఫస్ట్ అక్కడ అలాట్మెంట్ ఇచ్చేసి ఫస్ట్ టిఆర్ఎస్ వారు వాళ్ళదే ల్యాండ్ అని చెప్పేసి జీవో ఇవ్వడమే పెద్ద తప్పు. అది ప్రైవేట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళకి లీజ్ మాత్రమే ఇచ్చింది. ఆ లీజును క్యాన్సిల్ చేసుకుంటూ వీళ్ళకి ఈ ప్లేస్ బదులు దూరంగా పోవడానికి కొన్ని వసతులు కల్పించుకుంటూ, వాళ్ళకి రోడ్ ఫెసిలిటీ కావచ్చు ఏదైనా కల్పించుకుంటూ అక్కడ పారిశ్రామిక వాళ్ళకి వీళ్ళని తరలించాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజున రోడ్లు లేవు, ఆ రోజున టెక్నాలజీ లేదు, ఇవాళ పొల్యూషన్ టెక్నాలజీస్ కూడా వచ్చేసినాయి, పొల్యూషన్ కంట్రోలింగ్ ఉంది. కాబట్టి ఈ అన్ని కూడా ఇండస్ట్రీస్ ని ఎక్కడో ఒక దగ్గర పనికిరాని వ్యవసాయానికి పనికిరాని భూములు చాలా ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ, ఆ జనాలకి దూరంగా. అది జోజిరెడ్డి గారు ఇప్పుడు ఏదైతే పారిశ్రామిక వాడలు పొల్యూషన్ కోసం మనం తరలించాలనుకుంటున్నామో, ఫస్ట్ ఈ RRR రోడ్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు ఆ RRR రోడ్డు పక్కన చాలా ఏరియాలో పోయినప్పుడు గుట్టలు పనికిమాలిన ఏరియా ఏదైతే అంటే వ్యవసాయానికి పనికిరాని భూములు ఏదైతే ఉన్నాయో వాటిని ఇండస్ట్రీలకు కేటాయించుకుంటూ వీళ్ళందరినీ ఒక 1 year or 2 years లోనో తరలించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అక్కడ కల్పించేసి
అక్కడే కొద్ది దగ్గరలోనో దూరంలోనో మెట్రోలో ఎక్కడికో తీసుకుపోయి మళ్ళీ అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వసతులు కల్పించుకుంటూ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అంతేగాని ఇష్టం ఉన్నట్టుగా చేయడానికి లేదు. ఇవాళ మన దగ్గర యువత మొత్తం కూడా ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మనం గమనించినప్పుడు మొత్తం యువత ఇక్కడ చదువు ఎడ్యుకేషన్ బాగలేకనో లేకపోతే ఇంకో కారణం చేతనో బయట దేశాలకు ఎక్కువ ఆధారపడి మన డబ్బంతా తీసుకుపోయి బయట దేశాలలో పెడుతున్నారు. ఇవాళ మనం గమనించండి, మన మేధావితనం అంతా కూడా అమెరికాకు ఆస్ట్రేలియాకు సంపాదనకి సీఓలుగా మన వాళ్ళు ఇండియన్సే పనిచేస్తున్నారు. కానీ ఇవాళ మీరు ఒక్కటే చెప్తున్నాను, ఇవాళ ట్రంప్ ఏం చేసిండు, మన అమెరికాకు పోయి చదువుకుంటామన్న పిల్లలకి అందరికి ఇంతకుముందు కొద్ది గొప్ప ఇక్కడ తల్లిదండ్రులు పంపించినా కూడా అక్కడ పని చేసుకొని బతుకుంటూ చదువుకోవడానికి పోయిన వాళ్ళందరినీ కూడా నష్టపరిచే విధంగా అందరినీ దూరం తరిమేస్తున్నాడు. మనం ఎందుకు ఇక్కడ ఎడ్యుకేషన్ పాలసీ పర్ఫెక్ట్ గా చేసేసి ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం చేసుకుంటూనే ఏదైతే యుఎస్ లో కానీ ఎక్కడ కానీ చదువుకునే ఫెసిలిటీస్ ఇచ్చిండో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ 9,000 ఎకరాలని హెల్త్ యూనివర్సిటీగా కావచ్చు, ఎడ్యుకేషన్ యూనివర్సిటీ కావచ్చు, దాని చుట్టుపక్కల పొల్యూషన్ లేకుండా చెట్లు పెంచడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టి ఫస్ట్ ఇండస్ట్రియలిస్టులని వాళ్ళకి ప్లేస్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలి, ఒక టైం బాండ్ పెట్టుకొని దాని తర్వాత ఎడ్యుకేషన్ కి మన పిల్లలకు ఉపయోగపడే విధంగా, మన తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా హాస్పిటల్స్ కావచ్చు, హెల్త్ యూనివర్సిటీ కావచ్చు, అదే విధంగా ఎడ్యుకేషన్ యూనివర్సిటీ కావచ్చు. ఇవాళ పీజీ కోసం అక్కడికి పోయి కష్టపడాల్సిన అవసరం లేదు. మీరే అంటున్నారు ప్రపంచంలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీస్ తెస్తున్నాం, పెద్ద ఇండస్ట్రియల్ తెస్తున్నాం, రోజుకు 100 కోట్లు 1,00,000 కోట్లు, మొన్న ఒకటేసారి పెడితే 5 లక్షల కోట్ల ఇండస్ట్రీస్ వచ్చినాయి అన్నారు. 5 లక్షల కోట్ల ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి మన పిల్లలు యూఎస్ లో పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడే పని చేసుకునే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ యూనివర్సిటీలు వాళ్ళు డెవలప్ చేసి టెక్నాలజీగా కానీ ఏ రకంగా అయినా కూడా వాళ్ళని మంచి విద్యావేత్తలుగా తయారు చేసినట్టయితే బాగుంటుంది కదా. ఈ 9,000 ఎకరాలను తీసుకుపోయి బ్రదర్లు ఇంతకుముందు చెప్పారు, రాజు గారు కానీ అటు విజయ్ కుమార్ గారు కానీ ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది అని. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేసిన తప్పులో లేకపోతే ఇంకొకరు చేసిన తప్పులో మీరు ఎందుకు చేయాలి? ప్రజల పక్షం అని చెప్పుకునే మీరు ప్రజల కోసం పోరాడిన మాకు అవకాశం ఇచ్చిందన్నప్పుడు మీరు అవకాశంలో మళ్ళీ ఇన్సైడ్ ట్రేడింగ్ ఎందుకు మీరు బదనామవుతారు? శ్రీధర్ బాబు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నిర్ణయం తీసుకొని యూనివర్సిటీ కానీ మెడికల్ యూనివర్సిటీ ఇట్లాంటివి పెట్టండి, ప్రజలకు ఉపయోగపడే చేయండి. ఎందుకంటే సిటీ అనేది దాదాపు 50 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. ఇవాళ ఇక్కడ లేదు, నారాయణఖేడ్ వరకు కూడా సిటీలోకి అయిపోతున్నాం మనం. జనాభా పెరిగిపోతుంది, భూమి పెరగట్లేదు, జనం పెరుగుతున్నారు. దానికి తగ్గట్టుగా ఇవ్వండి, ఇండస్ట్రీలు తీసుకుపోయి ఎక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్న దగ్గర తీసుకుపోయి ఇండస్ట్రీలు ఇస్తారు. పనికి మళ్ళీ భూములు చాలా ఉన్నాయి, పనికిరాకు వ్యవసాయానికి పనికిరాని భూములు, వాటిలో ఇండస్ట్రీస్ డెవలప్ చేయండి. గుట్టలు తీసేస్తున్నారు, ఇలా వాతావరణం ఎక్కడికి పోతున్నాం, మన జనాలు ఎక్కడికి పోతున్నారు, జనాల ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఇలా పొల్యూషన్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తీసేయాల్సిందే. ఇండస్ట్రీస్ హైకోర్టు ఆర్డర్, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా కదిలించాలి. కానీ దానికి ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే. ముఖ్యంగా ఈ హైదరాబాద్ లో పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది, ఢిల్లీ కంటే కూడా ఘోరంగా అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఆ ఢిల్లీ లాగానే మనం కాకుండా ఉండాలి అంటే ఇవన్నిటినీ కూడా, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అక్కడ చూడండి ఎట్లుంటుంది వాతావరణం, అది కూడా ఇలా పొల్యూషన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా పక్కకు తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దానికి తగ్గట్టుగా మీరు ఏ హౌస్ కి రెసిడెన్షియల్ కి అక్కడ పర్మిషన్ ఇవ్వద్దు, ఎక్కడ కూడా ట్రైనింగ్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్ ల్యాండ్ అండి, అది ప్రజల ల్యాండ్, ప్రజల సొమ్ము, అది ఎక్కడ కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళకి, ఎందుకంటే లీజ్ ల్యాండ్. ఫస్ట్ ఆ జీవో ఏదైతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఇచ్చారో ఆ జీవో ఏముందో చూసుకొని దాన్ని క్యాన్సిల్ చేయండి. ఆ జీవో క్యాన్సిల్ చేసి ఇప్పుడు అన్ని చేస్తున్నారు కదా, అన్ని కార్యక్రమాలు చేపట్టేసి ఇష్టం ఉన్నది ఉంచుతున్నారు, ఇష్టం లేని తీసి పడేస్తున్నారు కదా. అదే విధంగా ప్రజలకు నష్టం వచ్చింది, దీనివల్ల వాళ్ళు లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. బిల్డింగ్లు కడతామంటున్నారు, అది మనం ఒప్పుకోవద్దు, ఆ జీవో క్యాన్సిల్ చేస్తామని చెప్పండి. వాళ్ళని ఓనర్లు ఎందుకు చేస్తారు? లీజ్ హోల్డర్లని ఎక్కడ కూడా ఓనర్స్ చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వ భూములలో. కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళని తరలించుకుంటూనే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చేసి వితిన్ 2-3 years లో దాని మీద యూనివర్సిటీ ఇస్తాము, లేకపోతే హెల్త్ యూనివర్సిటీ ఇస్తాము, ఎడ్యుకేషన్ హబ్ తయారు చేస్తాము అని చెప్పేసి శాసనసభ సాక్షిగా మళ్ళీ వాళ్ళు బాధ్యతగా చెప్పుకుంటూ దాని మీద జీవో తీయండి. అంతే తప్ప ప్రభుత్వం బ్లేమ్ కావద్దు, శ్రీధర్ బాబు గారు బ్లేమ్ కావద్దు, రేవంత్ రెడ్డి గారు బ్లేమ్ కావాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పనిచేయండి. జీవోలు దాచిపెట్టడం ఏ ప్రభుత్వం అయినా తప్పే. 43,000 జీవోలు దాచిపెట్టారు అంటే ఎక్కడికి పోతుంది అసలు? ఏం తెలుస్తుంది ప్రజలకి? ఏం చెప్పదలుచుకున్నారు? ఒట్టిగానే ఏమన్నా అంటే ఇవో మీకు పెన్షన్ ఇస్తున్నాం, మీకు ఉచిత విద్య ఇస్తున్నాం, ఉచిత వైద్యం ఇస్తున్నాం, ఇవన్నీ చెప్పుకుంటూ 10 రూపాయలు ఇచ్చేసి 1000 రూపాయలు దొబ్బుకుంటారు. ఇంకా మీరు ఇవన్నీ చేసేది ఇది కాదు నాయకుల పని.
నాయకులు ప్రజల కోసం పనిచేయాలి. మీరు ప్రమాణం ఏం చేస్తున్నారు, ఏం జరుగుతున్నది ఇక్కడ, ఇది Right. చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా 9,000 ఎకరాలు అంటే నాట్ ఏ జోక్. ఇలా తన బ్రదర్ చెప్పింది 5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు కానీ 10 లక్షల కోట్లు కానీ అది అమ్మడానికి వీల్లేదు. వేరే వాళ్ళకి రెసిడెన్షియల్ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని యూనివర్సిటీలుగా పబ్లిక్ ప్రాపర్టీగా తయారు చేయమని చెప్పేసి మా డిమాండ్. రైట్. బిట్ట నరసయ్య గౌడ్ గారు, చెప్పండి. నరసయ్య గౌడ్ గారు, క్లియర్ ఉంది వాయిస్? క్లారిటీ ఉంది. ఈరోజు జరిగిన అసెంబ్లీలో జరిగినటువంటి అంశాలను చూస్తే బీజేపీ ఎమ్మెల్యే స్పోక్ పర్సన్ అయినటువంటి బీజేపీ ఎలేష్ మహేశ్వర్ రెడ్డి గారు తన వాదనలు అంటే తన మాటలకు వచ్చినట్టు తనకు తెలిసినది జరుగుతున్నది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది అనేది తను కృషంగా మొత్తం వివరించాడు. దానికి శ్రీధర్ బాబు గారు కూడా స్పందించారు. రాబోయే భావితరాలను చూస్తూ మనకి ఇక్కడ పొల్యూషన్కి సంబంధించి కావచ్చు ఇలాంటివి, కానీ ఇదంతా చూస్తే 5 లక్షల కోట్ల భూములను 3-4 వేల రూపాయలకు సంబంధించి మాత్రమే ఎస్ఆర్ఓల ద్వారా సమకూరుస్తుంది తెలంగాణ గవర్నమెంట్కు అనేది ఒక ఎత్తు అయితే, ఇదంతా కూడా అప్పటి గవర్నమెంట్ చేసిన నేపథ్యంలోనే ఆ జీవోలను రద్దు చేసి ఇప్పుడు కొత్త జీవో తీసి అవి యాక్టిఫై చేసుకొని వారికి ఓఆర్ఆర్ అవతల ఆ సేమ్ భూములు కట్టబెట్టి మళ్ళీ వారికి అక్కడ ఇవ్వచ్చు కదా అనేది కొంత ప్రతివాదుల వాదన. ఈ నేపథ్యంలోనే ఎందుకని దీని వెనుక సూత్రపాత్రదారులు ఒకరిద్దరు అన్నదమ్ములు ఉన్నారు అనేది వాస్తవానికి అది ఎప్పటి నుండో నడుస్తున్నట్టు మాట. ఈ సీల్డ్ భూముల గురించి నిజంగానే 9,000 ఎకరాలు అదంతా కూడా మా రంగరిచ్చి బొగురిచ్చి ఆ చెట్లు సీమలు రోడ్లు ఇవన్నీ తీస్తే కూడా అది తక్కువ, అంటే 4,000 3,000 సంబంధించి మాత్రమే వస్తుంది, 4,000 3,000 ఎకరాలు మాత్రమే వస్తుంది అనేది గవర్నమెంట్ వాదన. నిజంగానే ఇదంతా కూడా కావాలనే బురద చల్లుతుందని శ్రీధర్ బాబు గారు అంటున్నారు. ప్రతిపక్షాలు కావాలనే బురద చల్లుతున్నాయి. నిజంగానే కావాలనే బురద చల్లుతున్నాయా లేదు అంటే దాని వెనుక ఇంకా మర్మమేమన్నా ఉందా? ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కొన్ని గత ప్రభుత్వం 43,000 జీవోలను దాచిపెడితే ఇప్పుడు 19,000 జీవోలను విడుదల చేసిన నేపథ్యంలో ఓన్లీ 3,000 చిల్లర జీవోలు మాత్రమే పబ్లిక్ డిమాండ్లో పెట్టారు. మిగతా జీవోలు ఎందుకని అవి పక్కన పడి ఉంటున్నాయి అంటే ఎందుకని పబ్లిక్ డిమాండ్లో పెట్టకూడదు? అంటే గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేసేది ఒప్ప, ఎందుకని అలా పెట్టకూడలేదు అనేది వాదనలు. ఏం చెప్తారండి? వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లారిటీ కంటిన్యూ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. మొదటగా ఈ హిల్ టు పాలసీ తేవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీ లాంటి మహానగరాలలో ఈ కాలుష్యం వల్ల ఎంత ఇబ్బంది జరుగుతుందో తెలుసుకున్న తర్వాత సుప్రీంకోర్టు 168 పారిశ్రామిక వాడలను తరలించమని ఇచ్చిన తీర్పు ఒకటి వేదిక తీసుకుని, అదేవిధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా శరవేగంగా పెరుగుతూ ఉంది కాబట్టి అది ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా చాలా పెరిగిపోయింది కాబట్టి లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏదైతే 22 పారిశ్రామిక వాడలు ఉన్నాయో దానివల్ల కాలుష్యం కానీ, తర్వాత ఇది వాయు కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, తర్వాత శబ్ద కాలుష్యం కానీ జరుగుతూ ఉంది కాబట్టి వీటిని తరలించి క్లీన్ సిటీగా చేయాలి. దానికి తోడు మూసీ సుందరీకరణ కూడా అది క్లీన్ చేస్తూ ఉన్నాం కాబట్టి అంత క్లీన్గా ఉంటుంది హైదరాబాద్. ఫ్యూచర్ జనరేషన్స్ కొరకు మనం ఇది తయారు చేసి ఇస్తున్నాం అనేది ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది. ఇక ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అది మనం ప్రభుత్వమే తీసుకోవచ్చు కదా, ప్రభుత్వమే దాన్ని కట్టొచ్చు కదా, ప్రభుత్వమే అమ్మవచ్చు కదా అంటే నేను ఒకటే అడుగుతున్నా, అది ఆల్రెడీ వాళ్ళ సొంతం అని డిక్లేర్ చేసింది గత ప్రభుత్వం. వాళ్ళు సొంతదారులు, వాళ్ళు దానికి యజమానులు అని డిక్లేర్ చేసింది. తర్వాత వాళ్ళు పొమ్మంటే ఎందుకు పోతారండి? వాళ్ళకి ఏదో ఒక వెసులుబాటు ఇవ్వాలి. ఇప్పుడు మీకు మీకు ల్యాండ్ ఉన్నది, సెంట్రల్ ఉన్నది, మీకు వ్యాపారం నడుస్తుంది, అన్ని అనుకూలంగా తయారైపోయినాయి 50-60 సంవత్సరాల. నువ్వు పోవాయా ఇక్కడి నుంచి అంటే ఎందుకు పోతారు? అరే నేను యజమాని పోయి నేను ఎందుకు పోతా, ఏ లెక్క పడిపోతారు అడగరా? కాబట్టి ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది ఏంటంటే, మీరు యజమానులు కాబట్టి 80 ఫీట్ల రోడ్లు, 100 ఫీట్ల రోడ్లు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, జర గట్టి గుర్తుపెట్టుకోవాలా మీరు. నేను ఒక్క మాట కూడా మాట్లాడలే మధ్యన, మీరు మస్తు మాట్లాడారు. నేను అనేది ఏంటంటే దాన్ని ఆ లెక్క ప్రకారం వాళ్ళ అమౌంట్ కడితే దాన్ని పాలసీ చేంజ్ చేస్తారు. హిల్ టు పాలసీ అంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ అంటే ఈ మల్టీ యూజ్ కింద ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టీ యూజ్ కింద ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దానికి ఒక పోర్టల్ తయారు అయింది. ఆ పోర్టల్లో వీళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక దాని విధి విధానాల ప్రకారం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ పాలసీ ఈ పరిశ్రమలన్నింటికి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత మనకు కేటాయిస్తారు. ఎప్పుడు కేటాయిస్తారు అనేది వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మొదలే పెట్టలేదు.
ఏమో ఎవరెవరు అప్లై చేస్తారు, వాళ్ళు ఏ రకంగా వస్తుంది, ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడ దానికి ఎక్కడ ఇవ్వాలనేది ఆ సబ్ కమిటీ డిసైడ్ చేస్తుంది, అది వచ్చేస్తుంది. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళు యజమానులు అని మీరే డిక్లేర్ చేస్తారు, వాళ్ళు యజమానులు అయిన తర్వాత గుంజుకోమని ఇప్పుడు మీరే అంటారు. మీరేమో అప్పుడు యజమానులు డిక్లేర్ చేస్తారు, ఇప్పుడేమో మీరు గుంజుకోమని చెప్తారు. ఎట్లా సాధ్యమవుతుందండి? ఇన్సైడ్ ట్రేడింగ్ అని ఇంతమంది మాట్లాడారు కదా, నేను ఒకటే అంటున్నా, సవాల్ చేస్తున్నా, మీ దగ్గర ఏదన్నా సమాచారం ఉంటే మీడియాకు పెట్టండి. మీ అందరు తెలివికల్లవారు కదా, మేధావులు కదా, మీరంతా ఓపెన్ చేయండి. ఎక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ ఎవరు చేసుకున్నారు, ఎవరు అగ్రిమెంట్ చేసుకున్నారు చెప్పండి. ఏమి లేకుండా ఖాళీ వేగ్గా బురద చల్లడం, ప్రభుత్వం మీద ఏదో ఒక అభండాలు వేయడం. అరే పాలసీ స్టార్టింగ్ లో ఉంది, అది చర్చ జరుగుతూ ఉంది, జీవో వచ్చింది, దాని ప్రకారం అన్ని కూడా వాళ్ళు అప్లై చేసుకోవాలి, అది అది నిర్ణయించాలి, ఆ తర్వాత ఎవరు ఎక్కడ పోతే బాగుంటుంది అనేది నిర్ణయించాలి, సబ్ కమిటీ రిపోర్ట్ వస్తుంది. అవన్నీ చేయకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ముఖ్యమంత్రి గారు చేసుకున్నారా, ముఖ్యమంత్రి గారి అన్నలు చేసుకున్నారా, లేకపోతే ఇంకో శ్రీధర్ బాబు చేసుకున్నారా? మీ దగ్గర ఏదన్నా సమాచారం ఉంటే ఎందుకు దాచుకుంటారండి? సగం సగమే యోగి దగ్గర ఈ అగ్రిమెంట్ మరి ఇది ఉంది, ఇది ఉంది, ఇది పోయింది, యోగిన మొత్తం తినేసి ప్రైవేట్ భూమి అని మీరు చెప్పినాక వారి దగ్గర వారికి ఏ రకమైన కాలుష్యం ఉండొద్దు ఒకటి. ఎట్ ద సేమ్ టైం ఇదే జాగాలలో మల్టీ యూజ్ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళు యూనివర్సిటీలో కానీ, తర్వాత ఈ ఐటీ పార్కులు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా బిల్డింగ్స్ కానీ ఏదైనా వస్తాయి. కానీ ఇక్కడ కాలుష్యం మాత్రము ఉండదు కాక ఉండదు. ఇంకొక వ్యక్తి ఏం మాట్లాడుతుంటే, మరి ఇక్కడ పనిచేసిన వాళ్ళంతా ఎక్కడ పోతారంటే మళ్ళీ పరిశ్రమలకు వెళ్ళాల్సిందే కదా. ఇప్పుడు పాలసీ అదే కదా, ఇక్కడ పరిశ్రమ ఉంటే కాలుష్యం వస్తుంది అనేదే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కానీ ప్రభుత్వం ఈ తరలించినప్పుడు పర్మనెంట్ ఉద్యోగులు, టెంపరీ ఉద్యోగులు కానీ పని కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిందే. ఏ ప్రభుత్వం ఉన్నా, మా ప్రభుత్వమే కాదు, ఈవెన్ బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత, పరిశ్రమలు పోయిన తర్వాత పనిచేసే వాళ్ళు కూడా పోవాల్సిందే కదా. ఇందులో కొత్తదనం ఏముంటదండి? అంటే ఏ వాదన వస్తే ఆ వాదన చేయడానికి కాదు కదా. రెండో విషయం ఏంటంటే, ఇది లీజు ల్యాండ్ అని ఒక పెద్ద మనిషి జూజిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. లీజు ల్యాండ్ యజమానులు చేసింది ఎవరండి? జీవో ఇచ్చి యజమానులు చేసి ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే అది దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళు నుట్టినే పోమంటే మనకి ఏం అధికారం ఉంటుంది? 60-70 సంవత్సరాలు వాళ్ళు నానా కష్టపడి కిందపడి మీదపడి అవి నిలబెట్టుకున్నారు. వాస్తవంగా వాళ్ళకి ఇక్కడ వ్యాపారం మంచిగా జరుగుతుంది, పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని కన్విన్స్ చేసే పంపించాలి మనం. అందుకే వాళ్ళు ఇయ్యనంటే కూడా ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. కాబట్టి ఈ పాలసీలు ఎవరు అప్లై చేస్తారు, ఎవరు చేయరు, చేయకపోతే వారిని ఇక్కడ నుండి తరలించడం ఎలా? ఎందుకంటే వాళ్ళు యజమానులు కదా, వాళ్ళు సొంతదారులు కదా. కాబట్టి ఆ రకంగా మాత్రమే మనం బయటికి పంపించగలుగుతాం, సిటీని క్లీన్ చేయగలుగుతాం. కానీ బెదిరించో, అదిరించో, ఇంకేదో చేసి వాళ్ళను మభ్యపెట్టి మాయ చేసి బాంబులేసి మనం చేయగలిగే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా ప్రభుత్వం చెప్తా ఉంది. రెండోది, అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత కూడా మీ వాయిస్ మీరు ఇస్తా ఉన్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే, ఇలా మొత్తము 5 లక్షల కోట్ల స్కామ్ అంటే ఇక్కడ ఉన్నది స్కామ్ చెప్పాలి కదా. ఇప్పుడు ప్రభుత్వ భూమి కాదని నువ్వు డిక్లేర్ చేసినావు, ఒక ప్రైవేటు భూమిని ఆయనను అనునయించి బుజ్జగించి, అయ్యా నీకు ఇంకొక దగ్గర స్థలం ఇస్తాము, ఇంకోటి దానికి సంబంధించిన సబ్సిడీలు ఇస్తాము, ఇక్కడ పొల్యూషన్ జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి నువ్వు పోవాలి, నీకు ఒక ప్రభుత్వం పాలసీ తీసుకుంటున్నప్పుడు ఆయన జాగా ఆయన అమ్ముకొని పోతున్నప్పుడు దానికి కూడా ఫీజు కడుతున్నప్పుడు ఇలా స్కామ్ ఎవరికి జరుగుతుంది? స్కామ్ లో డబ్బులు ఎవరికి వస్తూ ఉన్నాయి? నేను అంటున్నా, నా దగ్గర వీడియో ఉన్నది చూడండి. 180 ఎకరాల చిల్లర ప్రభుత్వం వీళ్ళు ఇది మల్టీ యూజ్ సర్టిఫికెట్లు ఇచ్చారు. బహుశా అది 2 పారిశ్రామిక వాడలలో, నాకు గుర్తులేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మరి అప్పుడెక్కడ పోయింది ఇది? అప్పుడు ఏ ఉద్దేశంతో మల్టీ యూజ్ సర్టిఫికెట్ ఇచ్చారు 186 ఎకరాలకు? ఇదే పారిశ్రామిక వాడలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కాబట్టి నేనేమంటున్నా, దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టములో ఎవరైతే వస్తారో వాళ్లకు ఏ రకమైన ల్యాండ్ కేటాయించాలి, ఏ రకమైన వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి సబ్సిడీలు అంటే, మరి ఇక్కడి నుంచి మనం బలవంతంగా వెళ్ళగొడుతున్నాం కదా. ఇప్పుడు పారిశ్రామిక వాళ్ళు మళ్ళీ లేకపోతే ఈ ఉద్యోగస్తులు ఎక్కడ పోతారు? వీళ్ళకు జీవన విధానం ఎక్కడ పోతుంది? వీళ్ళకు జీవనోపాధి కలిగించాలి కదా. ప్రభుత్వ పాలసీ ఓన్లీ గుంజుకోవడమే కాదు కదా, వాళ్ళని ఇక్కడి నుంచి తరలించడమే కాదు కదా. రేపు పొద్దుగల ఐటీ పార్కులు వస్తే కాలుష్యం ఉండదు, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి కదా, యూనివర్సిటీలు వస్తాయి కదా. కొనుక్కున్న వాళ్ళు ఎవరన్నా కొనుక్కొనియండి. ఇప్పుడు
ఓపెన్ అయినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కోవచ్చు, బీజేపీ వాళ్ళు కొనుక్కోవచ్చు, ఇంకెవరైనా కొనుక్కోవచ్చు. ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది అబద్ధం. ఎందుకంటే ఒక వేగ్ విమర్శ చేయాలి కాబట్టి చేస్తా ఉన్నారు. వారు ఈ యాప్ లో వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక జీవోకు సంబంధించిన విధి విధానం మేము అమలు చేస్తాం. ఆ తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ ఎస్ఆర్ఓలో ఏదైతే రేట్ ఉన్నదో దాని ప్రకారం వాళ్ళు కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వానికి ఒక 4,000 కోట్ల రూపాయల 4,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. దాంతో ప్రభుత్వం ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటది. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ఉండాలి కాబట్టి ప్రభుత్వమే తీసుకొని వాళ్లకు డబ్బులు కట్టాలని చెప్పడం కానీ ఇవన్నీ ఏంటంటే సాధ్యమయ్యే పనులు కాకుండా కూడా వాళ్ళు వేగ్ విమర్శలు, రాజకీయ విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ అదే నిజమైతే 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు కేసీఆర్ మరి 186 ఎకరాలకు 2 పారిశ్రామిక వేళల్లో మల్టీ యూజ్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఇవి ఎందుకు చేయలేదు? అంటే వీళ్ళని యజమానులు చేసి కొనుక్కుందాం అనుకున్నారా అప్పుడు? అంటే అనుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టి ఓపెన్ డిస్కషన్ అసెంబ్లీలో నడుస్తా ఉంది. మీరు చెప్పవలసిన విషయాలు చెప్పండి. అందులో ఏమైనా తప్పులుంటే ఎత్తి చూపించండి. ఇగో ఇది కరెక్ట్ కాదని చెప్పండి. ఇలాంటి ఒకవేళ మీరు ఆ సవరణలు చేసుకోదలుచుకుంటే ప్రభుత్వం చేస్తుంది. భేషజాలకు పోకుండా ప్రజాపాలనలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని దాంట్లో కూడా మీ సూచనలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప ఏది లేదు, ఆలు లేదు, చూరు లేదు. కొడుకు పేరు సోమలింగం అని ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు అంతా కొనుక్కున్నారు. అరే ఒక్క ఆధారం చూపించండి, ఒకటే ఆధారం. నేను అంటున్నా 100 9,200 చిల్లర ఎకరాలు ఉంది కదా. ఓ ఎకరమో లేకపోతే ఒక పరిశ్రమను ఆ ఇన్సైడ్ ట్రేడింగ్ కింద వాళ్ళు రిజిస్ట్రేషన్ రైట్ నరసయ్య గౌడ్ గారు, మొత్తం మీద థ్యాంక్ యూ అండి. బిక్కలో పాల్గొన్నటువంటి నరసయ్య గౌడ్ గారికి, అదేవిధంగా రాజునేత గారికి, అదేవిధంగా నర్రా విజయ్ గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తూనే ఉండే స్వతంత్ర న్యూస్. మరో బిక్కలో మళ్ళీ కలుసుకుందాం.